దాన్ని ఎంచుకొని మనము ప్రయత్నం చేసి ముందుకు తీసుకొని వచ్చేటువంటి మార్గం ఆ రాముడు ఇస్తాడని మనము ఆశిస్తున్నాం. కాబట్టి దీన్నే మనము ఫలించేట్టు మనం పోరాడుకోవాలి. కలిసికట్టుగా అందరము చేసుకుంటే సులభంగా అవుతుందని నా అభిప్రాయము. మనం ఏంటంటే ఒకరు ఇద్దరు మనకు దగ్గర ఒక డబ్బు లేదు, చిత్తుకాయతలు ప్రింటింగ్ మిషన్ లేదు, ఏం లేదు. కాబట్టి మనము అనుకున్న నాకైతే ఒక నిమిషం అవ్వడానికి అవకాశం లేదు. కేంద్రం ఉంది, వాళ్ళ చేతులు ఎన్నిగా ఏ పనులు కంటే ఆ పనులు అడ్డదిడ్డమైన పనులు అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చిత్తుకాయతలు ప్రింటింగ్ మిషన్ ఉంది, డబ్బు అనే చిత్తుకాయతలు ప్రింటింగ్ మిషన్ ఎన్ని కావాలంటే అన్ని ఒక నొక్కితే అకౌంట్లలో కోట్లు గుమ్మరిస్తట్టు అవుతాయి. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ, అంత బలమైన శక్తులు అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి అండగా ఆర్మీ ఉంది, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, మొత్తం దుర్మార్గ వ్యవస్థలు. ప్రజలు ఎక్కువ మంది, ప్రజలు ఏదైతే అంటున్నారో వాళ్ళు 90% మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో నువ్వు రామరాజ్యం కావాలంటున్నావు. అందరూ రావణ పరిపాలన కోసమే వాళ్ళంతా రాత్రింబవళ్ళు కష్టపడతా ఉన్నారు అనమాట. రెయిన్బోలు అంటే పగలనక వానక చినుకనక ఏ అన్నం లేకుండా రాక్షస పాలనను అది జయం కలిగించడం కోసం జయించడం కోసం రెయిన్బోలు కష్టపడుతున్నాం అనమాట. మనం ఒకరిద్దరం కష్టపడితే మనం ఆలోచించినంత కష్టపడ్డా దానికి ఆర్థిక సాయం ఏమి ఉండదు కదా. మనం ఆలోచించాల్సి వస్తుంది. అది మనకు అడుగులు పడడానికి అవకాశం లేదు కదా. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకా అప్పుడు వాళ్ళ చేతులు గుప్త నిధుల కాంచి అన్ని దొంగతనం చేసిన సంపద అంతా వాళ్ళ చేతిలో ఉంది అనమాట. మన చేతులు ఉత్త ఖాళీ చేతులు ఒకటి ఉన్నాం. ఖాళీ చేతులతో మనం చేయగలమా? అంటే పరమాత్మ వైపు మనము ఎప్పుడైతే ఆయనలో ఎప్పుడైతే పట్టుదలతో సాధిస్తామో ఖచ్చితంగా ఆయన కరుణిస్తాడని మనం ఒక పట్టుదలతో నమ్మి మనము ముందుకు అడిగేసినాడంటే ఆయనే రక్షించి ఆయనే ముందుకు తీసుకొస్తాడనే ధ్యేయంతో మనం ముందుకు నడవాలి. వాళ్ళ రాక్షస రాజ్యము ఇప్పుడు కూడా మన ముందు సాగదు అనేటువంటి ధైర్యంగా ఆత్మబలంగా చెప్పుకుంటూ మనం ముందుకు నడుస్తున్నాం అనేది నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. మరి దాన్నే మనం ఎంచుకోవాలి. అయితే మనం రామరాజ్యం కోసం రేపు నుంచి అదే ప్రణాళికను తీర్చిదిద్దాం. ప్రణాళికను ముందు ప్రణాళిక లేకుండా ఒక అడుగు ముందు పడదు కదా. ఏదైనా ప్రణాళిక ఉండాలి, దానికి సంబంధించిన వ్యూహం ఉండాలి, వ్యూహ రచనలు అన్నీ ఉంటేనే అవుతుంది. కాబట్టి రేపు దాంట్లో పాలు పంచుకుంటావా? పంచుకుందామనే కదా మనం ఇంత పట్టుదల పట్టింది. ఎందుకు ఈ లోకం ఇలా ఎంత తయారవుతుంది ఇది అనేటువంటి ప్రతి నిమిషము కూడా ఇదే బాధతోనే మనము ముందడుగు వేయాలని నేను దీన్ని గమనిస్తూ అందరిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాను. కలిసికట్టుగా నడచాలని. సర్లే మరి.